ఇస్నాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ను గెలిపిస్తే అభివృద్ధికి పెద్దపీట వేస్తామన్నారు మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు. మంత్రి వివేక్ వెంకటస్వామి సహకారంతో మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి వివేక్ తో కలిసి ఆయన సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇస్నాపూర్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసేలా ప్రజలు ఆశీర్వదించాలని కోరారు నీలం మధు. పారిశ్రామిక ప్రాంతమైన ఇస్నాపూర్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందుతుందని నీలం మధు స్పష్టం చేశారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో మాకు ఇక్కడ నేనైనా అన్నైనా గతంలో సర్పంచ్ చేసినాం. ప్రతి వార్డులో ఎలాంటి సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, లో వోల్టేజ్ సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా వాటర్ సమస్యలు ఉన్నాయి. ఈ మున్సిపాలిటీకి 15 కోట్లు నగర అభివృద్ధి కింద కూడా రాష్ట్రంలో ప్రతి మున్సిపాలిటీకి కూడా 15 కోట్లు ఇచ్చారు. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు అన్న మేము అడగంగానే ఇంకొక 15 కోట్లు కూడా శాంక్షన్ చేపిస్తాం మధు అని చెప్పి సీనన్న అని చెప్పి చెప్పిండు.